నువ్వు చేసిన దోపిడీ, భూ కబ్జాలు, విమానాశ్రయం బాధితులు, అక్కడ భూములు ఇచ్చిన బాధితులు వాళ్ళ భూములు కూడా కొల్లగొట్టి గ్రావులు అమ్ముకున్నావు. సెంటు పట్టా పేరుతో పేదవాడికి ఇచ్చిన పొలం కూడా 10 లక్షలది 50 లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టి మళ్ళీ మెరక పేరుతో 100 కోట్లు దోపిడీ చేసావు. పోలవరం మట్టి, పట్టిసీమ కాలవ, పందికొక్కుల్లాగా నువ్వు నీ అనుచరులంతా కూడా దోచుకున్నారు. బ్రహ్మలింగం చెరువు, దేవుడు బొమ్మలు కూడా, అక్కడ దేవుడు విగ్రహాలు, పురాతనమైన దేవాలయం. హైకోర్టు కూడా చివాట్లు పెట్టి మొట్టికాయలు వేసింది మీకు. ఆ బ్రహ్మలింగం చెరువు మట్టి, ఆ పోలవరం గట్లు మట్టి, పట్టిసీమ కాలువలో పోలవరం రైట్ కెనాల్ గ్రావెలు పందికొక్కుల్లాగా 100 కోట్లు దోపిడీ చేశారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఇమ్మీడియట్గా కేసెస్ బుక్ చేయాలా. ఇటువంటి అరాచక శక్తులు, ఇటువంటి సైకోలు, ఇటువంటి దోపిడీ కార్యక్రమాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హులు. మీ పాపం బద్దలై ఫిర్యాదుదారుణ్ణే కిడ్నాప్ చేసి సాక్ష్యాలు చెప్పిస్తావా? చట్టం అంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. పెద్ద సైకో జగన్ అయితే చిన్న సైకో వంశీ. ఇదా నీ 2.0? ఇదా నీ అరాచకాలు? ఆ పాపాల ఫలితమే నీ అరెస్ట్ వంశీ. చట్టబద్ధంగా అర్ధరాత్రి పూట పోలీసులు గోడలు దోకలా, కరోనా సమయాల్లో డైఫర్లో నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పలా పోలీసులు, లేకపోతే కొల్లు రవీంద్రాన్ని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి 70-80 రోజులు జైల్లో పెట్టలా, అక్రమ ఎన్ని చేయించావు? నరేంద్రని కరోనా టైంలో చేయించావు, అచ్చెన్నాయుడిని ఫైల్స్ ఆపరేషన్ అప్పుడు చేయించావు. ఇవాళ సంకల్ప సిద్ధి, ఎన్ని కోట్ల కుంభకోణం అది కూడా బయటికి రావాలా? అరే పుచ్చలపల్లి సుందరయ్య గారిని ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం. అటువంటి నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎన్ని దందాలు, ఎన్ని భూ సెటిల్మెంట్లు, ఎన్ని 100 కోట్లు బ్యాంకుల నుంచి డ్రా చేశావు. హైదరాబాద్లో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, 2 రాష్ట్రాలని భూ దందాలన్నీ, ఇవన్నీ కూడా బయటికి రావాలా? ఈ దోపిడీ కార్యక్రమాలన్నీ బయటికి రావాలా? ఈ మట్టి మాఫియా ఎంత దోపిడీ జరిగిందో బయటికి రావాలా? ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దళారిని పెట్టాడండి, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దళారి. ఎక్కడికక్కడ భూ సెటిల్మెంట్లు, ఎక్కడికక్కడ అరాచకాలు. 9 నెలలుగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా ఇటువంటి దోపిడీ చేసిన వ్యక్తులు, ఇటువంటి అరాచకాలు చేసిన వ్యక్తులకి కటకటాల పాలవ్వాలని కోరుకున్నారో నీ పాపం బద్దలై నువ్వు చేసిన దుర్మార్గానికి, నువ్వు చేసిన ఈ కిడ్నాప్ భాగవతానికి మూల్యం చెల్లించుకొని నీ 2.0 జగన్ రెడ్డి నీ డైరెక్షన్లో నీ వంశీ ఇవాళ కటకటాల పాలయ్యాడు. కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ జరగాల. ఎక్కడెక్కడ ఎన్ని 100 కోట్లు ఎటు వెళ్ళాయి? బ్రహ్మలింగం చెరువు అవ్వచ్చు, ఎయిర్పోర్టు భూములకు సంబంధించిన దందాలు అవ్వచ్చు, భూ కబ్జాలు అవ్వచ్చు, క్యాసినోలు దందాలు అవ్వచ్చు, మొత్తం ఉభయ రాష్ట్రాల్లో నీ దందాలన్నీ కూడా, నీ కార్యక్రమాలన్నీ కూడా, నీ దోపిడీలన్నీ కూడా రంగబాబు అనే నాయకుడి మీద దాడి చేయించి కేసులు పెట్టావు. లోకేష్ బాబు పాదయాత్రలో రంగన్నగూడెంలో మేము వెళ్తా ఉంటే
పాదయాత్రలో ఫ్లెక్సీలు కట్టి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేసి మా మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించావు. గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావు అవ్వచ్చు, కొనకల నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు, నేను మొత్తం మా నాయకులందరి మీద కూడా ఆ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు 307 కేసులు పెట్టించావు. అట్లాగే మా పార్టీ కార్యాలయం గన్నవరం మీద దాడి చేసి కార్లు తగలబెట్టి మళ్ళీ మా నాయకుల మీదే 27 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు 307 కేసులు అడ్డగోలు సెక్షన్లో పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రకరకాల జైల్లో పెట్టించావు. ఎంత నీచానికి ఒరిగట్టావంటే, ఒక మహిళా నాయకురాలు ఇంట్లో బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం అవ్వకుండా పోలీసులతో హనుమాన్ జంక్షన్లో లాక్కెళ్ళిన కార్యకర్తలు ఉన్నారు. మళ్ళీ 4 మహిళలను తీసుకెళ్ళి అర్ధరాత్రి ఆ గన్నవరం దాడి సమయంలో బందరు సముద్రం దగ్గర మరి అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టావు.